స్తుతించినప్పుడు ఏమి జరుగుతుంది? మరి ఒక అద్భుతమైన అంశముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపించనై ఉన్నారు. స్తుతించడం ద్వారా స్తుతి ఏమి చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుంది చెప్పండి? స్తుతించడం ద్వారా చాలామందికి సందేహాలు ఉంటాయి. ఊరికే స్తుతించమంటారు, ఊరికే ప్రైజింగ్ చేయమంటారు. అసలు దాన్ని చేయడం ద్వారా, అలా ప్రార్థించడం ద్వారా, అలా స్తుతులు చెల్లించడం ద్వారా అసలు నా జీవితంలో ఏమి జరుగుతుంది, ఎలాంటి కార్యాలను చూడగలుగుతాను, ఇలా చాలామంది జీవితాల్లో కొద్ది సందేహాలు ఉంటూ ఉంటాయి. అయితే స్తుతించడం ద్వారా మరి ఈ రోజున ప్రత్యేకంగా మన జీవితాల్లో ఏమి జరుగుతాయో ప్రభు మాటల ద్వారా విందాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దామా? మొదటిగా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆయన మహిమపరచడానికే ప్రభు మనల్ని సృజించిన వారై ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రభుని ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. మరి ప్రాముఖ్యంగా యోబు గ్రంధం 1వ అధ్యాయం 21వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, నా తల్లి గర్భములో నుండి నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొకసారి మాటను చదువుతాను. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎప్పుడు చెప్తూ ఉన్నారు చెప్తారా? యోబు చెప్తున్న మాట. అవునా కదా? అంటే పరిస్థితులన్నీ సరిగ్గా ఉన్నప్పుడు చెప్పట్లేదండి యోబు. ఇక్కడ యోబును చూస్తూ ఉంటే యోబు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అర్థమవుతుందండి? అప్పటికే యోబు సంపాదించుకున్నదంతా పోయింది, ఆయనకున్నవన్నీ పోయాయి. ఆయన చాలా గొప్ప ధనవంతుడు, చాలా గొప్పవాడిగా మరి మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఆయనకున్నవన్నిట్లో మరి ఆయన చాలా నష్టాన్ని చూశాడు అప్పటికే. అయితే దానికంటే మరీ ఎక్కువగా తనకున్న బిడ్డలు కూడా అక్కడ చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. యోబు తన జీవితంలో చాలా నష్టతరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గట్స్ ఉంటే మాట చెప్పాలి, అవునా కదా? ఎంత బలమైన నమ్మకం ప్రభు ఎడల ఉన్నప్పుడు ఈ మాట చెప్పాలి, అవునా కదా? మన దగ్గర అంత నష్టంని మనం చూస్తే మనం ఈ మాట చెప్పగలుగుతామా? లేదు కదా. యోబు గారు మాత్రం చక్కగా ఈ మాట చెప్తున్నారు. ప్రభువే ఇచ్చారు, ఆయనే తీసుకున్నారు, అంతే, అంతా కూడా ఆయన ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబుని చూసి చాలామంది చాలా వేదనకి గురి అయిపోయారు అనుకుంటా నాకు తెలిసి. చాలా, ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితిని ఎవరైనా ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితులు, అవునా కదండి? ఆయనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. యోబు ఎంతటి గొప్పవాడో తెలుసా అండి? చూడండి, యోబుని మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం 2, 3 వచనాల్లో చాలా మరి ఆయన ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్య కుమారుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటలను, 5,000 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి
బహుమంది పనివారును అతని ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మన వెనకాల కొద్దిగా బంగారం ఉంటే ఆగం, అవునా కదా? కొద్దిగా ఒక స్టేర్ బిల్డింగ్ ఉంటే ఆగుతామండి? అస్సలు మన స్టేటస్ లెవెలే మారిపోతుంది, అవునా కదా? మన దగ్గర కొద్దిగా పక్కన వారి కంటే కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, లేదా ఒక వాడలో అంటే ఒక ఏరియాలో మనం ఉంటున్నాం, ఆ ఏరియాకి సంబంధించిన వారిలో ఆ లైన్లో ఒక 10 మంది కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, వారిలో కొద్దిగా మనకు ఎక్కువగా ఉందనుకోండి, మనం ఎలా బిల్డప్ చేస్తూ ఉంటాం, అవునా కదా? మామూలుగా ఉండదు. చాలా అసలు మన మాట తీరు, మన ప్రవర్తన అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ఉన్న వాళ్ళం, అందరికంటే చాలా అన్నీ ఉన్నాయి కదా, అందుకని అందరికంటే ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, యోబు ఎంతటి గొప్పవాడంటే చూడండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అంటే ఉన్నతమైన వాడు. అర్థమవుతుందంటే చాలామంది ప్రజల్లో ఆయన గొప్పవాడిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చాలా ఉంది ఆయన దగ్గర, లేనిదంటూ ఏమీ లేదండి యోబు జీవితంలో. అయితే ఒక రోజున హఠాత్తుగా యోబు జీవితంలో నిజంగా మరి ఆయనను టెస్ట్ చేసే సమయం వచ్చింది, ఆయనను పరిశోధించే సమయం వచ్చింది, పరిశీలించే సమయం వచ్చింది. అర్థమవుతుందా? యోబు ఆ సమయంలో, యోబుకు తెలీదు, దేవుడు ఆ సమయంలో అపవాదికి మధ్యలో, సాతానికి మధ్యలో, దేవునికి మధ్యలో చాలా భయంకరమైన వార్ జరుగుతుందని ఆయనకు తెలియదండి. అపవాది అంటే సాతాన్ అంటుంది, చాలే యోబు గురించి బాగానే చెప్తున్నావు, యోబు చాలా గొప్పవాడని, అంటే చాలా నీతిమంతుడని, యథార్థవంతుడని చెప్తున్నావు, కానీ ఒక్కసారి ఆయనకున్నయన్నీ అలా తీసేసుకుంటూ వెళ్ళు, అప్పుడు తెలుస్తుందని నిజస్వరూపం. దేవుడు అంటున్నారు, పర్లేదు, నీ ఇష్టం, నువ్వు చేయాల్సిందంతా చేసుకో కదా. ఆ టైంలో, ఆ టెస్టింగ్లో, ఆ పరిస్థితులలో నిజంగా యోబు తన జీవితంలో ఆయనకి ఇలాంటి శ్రమ వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. చాలా భయంకరమైన నష్టాన్ని చూశాడు. ఒకటేసారిగా ఆయనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆయనకున్నదంతా కూడా చాలా మరి ఎంతైతే ఆయన సంపాదించుకున్నాడో, ఎంతమంది అయితే ఉన్నారో ఆయన చుట్టూ, మరి వేటి మీద అంటే వేటి గురించి అయితే మనం చదువుకున్నామో, వేటి మీద గొప్పవాడిగా మనం చూస్తున్నామో, నిజంగా యోబు ఆయనకున్నదంతటి విషయంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. ఇప్పుడు చదివినవన్నీ ఒకటేసారి యోబు జీవితంలో అంటే ఒకదాని తర్వాత ఒకటి అంత పోగొట్టుకున్నాడు. అలాగే వాటితో పాటు ఆయనకు పుట్టిన బిడ్డల్ని కూడా కోల్పోయాడండి. ఆ సమయంలో యోబు చెప్పుతున్న మాట ఇది ఏంటో తెలుసా? చూడండి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు. అంత పోగొట్టుకున్నప్పుడు, అంత నష్టాన్ని చూస్తున్నప్పుడు ఈ మాటలు యోబు చెప్తూ ఉన్నారండి. చూడండి అంత పోయినా కానీ దేవుని పైన ఉన్న ప్రేమ, దేవుని పైన ఉన్న భక్తి, దేవుని పైన ఉన్న విశ్వాసం యోబు జీవితంలో ఎవరు వేరు చేయలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో కూడా యోబు చేస్తున్న పని ఏంటంటే ప్రభుని స్తుతించడం. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆ నష్టకరతరమైన పరిస్థితిలో, ఆ భయంకరమైన పరిస్థితిలో యోబు చెప్తున్న మాట ఇది, దేవునికి స్తుతి కలుగును గాక. స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా! మనమైతే కూర్చొని ఏడుస్తూ ఉంటాం, అనేకులకు చెప్తూ ఉంటాం, ఏంటో తెలుసా? అంత అయిపోయింది కదా, అంత అయిపోయింది. ఏం దేవుడండి? తిరిగి మనమే చెప్తూ ఉంటాం, ఏం చేసావయ్యా, ఇదేనా కదా? దేవునికే ఎదురు ప్రశ్న. కానీ యోబు అంతా కోల్పోయిన ఒక్క మాట మాట్లాడలేదు, దేవుని స్తుతిస్తున్నాడంట. దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, అంతే.
ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అదే కదండి విశ్వాసం. చూడండి, ఆయన భక్తి జీవితం ఎంత గొప్పది, ఆయన విశ్వాస జీవితం ఎంత గొప్పది. అంత నష్టాన్ని చూస్తున్న సమయంలో ఏడవలసింది బదులుగా, దుఃఖపడాల్సింది బదులుగా చాలా భయంకరమైన ఆ పరిస్థితుల్లో ప్రభుని స్తుతిస్తున్నారంట. అందుకనే యోబు జీవితంలో ప్రభు ఏం చేశారు తెలుసా? ఆయన స్తుతి వల్ల నిజంగా యోబు స్థితిగతులే మార్చబడ్డాయండి. హల్లెలూయా. స్తుతించడం ద్వారా ఏమి జరుగుతుంది అని మనం ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాం కదా. స్తుతించడం ద్వారా స్థితిగతులు మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. యోబు జీవితంలో కూడా అదే జరిగిందండి. చూడండి, దేవుని నామానికి, ఆయన నామానికి స్తుతి కలుగును అక్కడ స్తుతిస్తున్నాడండి, అంతే. అందుకనే యోబు జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆ నష్టంలో ఎలా అయితే ప్రభుని స్తుతించాడో అంతా ప్రభువు చూస్తున్నారు. హల్లెలూయా. ఒక పక్క సాతాను దేవునితో పందెములేస్తుంది. అన్నీ ఇచ్చావయ్యా, అందుకనే అంత భక్తి చేస్తున్నాడు. అన్నీ ఇచ్చావు, అందుకే ఆయనకు అంత విశ్వాసం. అన్నీ ఇచ్చావు, అందుకే నేను నీతిపరుడు. అన్నీ ఇచ్చావు, అందుకే ఆయనకు అన్ని విషయాల్లో నీకు అంటే నీకు ఎలా అంటే సహకారిగా, అంటే ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటాడు. ఇదిగో వెంటనే ఇవన్నీ తీసి పెట్టాయి. ఆయన స్తుతి ఏంటో తెలుస్తుంది, ఆయన నీతి ఏంటో తెలుస్తుంది, ఆయన భక్తి ఏంటో తెలుస్తుంది, ఆయన విశ్వాసం ఏంటో తెలుస్తుందని దేవునితో సాతాను పందెములు ఆడుతూ ఉంది. దేవుడు అన్నాడు, కానీ పర్లేదు, అవునా, కానీ చూడండి వెనకాల ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. కానీ యోబుకి ఆయన విశ్వాసం, ఆయన భక్తి, ఆయన ఎన్ని పోగొట్టుకున్నా అవి మాత్రం స్థిరముగా ఉన్నాయండి యోబు జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా యోబు అంతా పోగొట్టుకున్న తర్వాత ఈ మాట అన్న తర్వాత కూడా అపవాది భలే పందెములాడుతుంది. ఏముందయ్యా, సరే పోతే పోయా, ఇప్పటికైనా ఆయన చక్కగా నిన్ను స్తుతిస్తున్నాడు, కానీ ఇంకా లాస్ట్ ఒక ఫైనల్ ఒక పని చేసే. ఇప్పుడు చూడు, ఆయనకు శరీరంలో ఏదో ఒకటి తీసుకొనిరా, ఏదో ఒక ముళ్ళు తీసుకొనిరా, ఏదో బలహీనతను తీసుకురా, అప్పుడు తెలుస్తుంది ఆయన భక్తి, అయిన విశ్వాసం, అయిన ప్రార్థన జీవితం కదా. ఇలా పందెములేస్తున్న సమయంలో కూడా ప్రభు అన్నిటికీ ఓకే చేయి, పర్లేదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో చూడండి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం, 2వ అధ్యాయం నుంచి చదువుతుంటే 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. నిష్కరణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై అతను కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూడండి ఎంత చక్కగా అపవాది మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తావంటే ఆయనకు ఎముకల కంట, చూడండి ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునెను. ఇప్పుడు చూడు, ఇలా కాదు, కానీ ఆయన శరీరానికి, ఆయన ఎముకలకి ఏదో ఒకటి నువ్వు చేస్తే అప్పుడు తెలుస్తుంది కదా అతని నీతి ఏంటో, ఆయన భక్తి ఏంటో, అతని యథార్థవంతమైన జీవితం ఏంటో. చూడండి, ఇప్పుడు చూడండి 6వ వచనంలో, అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై
చీళ్ళ పెంక తీసుకొని బూడిదతో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడండి ఎంత భయంకరమైన స్థితి అంటే, చాలా భయంకర, శరీరాన్ని బాధ పెట్టే కురుపులు ఎంత భయంకరంగా ఉంటుందండి. ఇవంతా కూడా పోవడం ఒక వంత అయితే, ఈ సమయంలో యోబుకి తన శరీరం అంతా కూడా మరి ఆ కురుపులతో చాలా భయంకరమైన వేదనతో యోబుని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో తన భార్య అందంట, ఇంకెందుకయ్యా చచ్చిపోరాదు, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఈ బ్రతుకు, ఇంకా ఇప్పటికీ అంత కోల్పోయాం, అంత నష్టపోయాం, పిల్లలు చనిపోయారు, అంత అయిపోయింది, ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఈ వ్యాధి ఇదెంత ఏంటి? ఆయన వల్ల కాక చీళ్ళ పెంకులు ఇలా ఉంటుంది కదా, పెంకులతో అలా వల్ల అవ్వట్లేదు, శరీరం అంతా బాధాకరంతో, ఒక బాధతో ఆయన ఉన్నాడు. అదంతా చూసి భార్య అంటుంది, ఇంకా చాలే, ఇంకా యథార్థతను వదలట్లేదు నువ్వు, ఈ భక్తి ఇంకా ఇంతేనా? ఇంత జరిగిన ఒక్కటి మాట్లాడట్లేదేంటి? ఇంత జరిగిన యోబు ఏమనట్లేదంట అండి. వెంటనే చూడండి, భార్యని వెంటనే గద్దించాడు. అక్కడ మనం చూస్తే చూడండి, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మేలైతే మనం పొందుకుంటాం, మేలును రిసీవ్ చేసుకున్నాం, మరి కీడు సంగతి ఏంటి? అవునా కాదా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడద్దు. ప్రైజ్ ద లార్డ్. అంత జరిగినా కూడా యోబు విశ్వాసం ఎంత గొప్పదండి. ఆయన యథార్థత, ఆయన భక్తి, ఆయన నీతి మొదట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో, అంటే అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉందో అంత పోయిన తర్వాత కూడా అలానే ఉంది యోబు జీవితంలో. చూడండి, ఆ సమయంలో ప్రభుని యోబు స్తుతించడం మనం చూస్తున్నాం. ఆ స్తుతి ఏమి చేసిందంటే, చివరిగా యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే కోల్పోయాడో దానికంటే రెండింతలుగా ప్రభు యోబు జీవితంలో యోబుకు అనుగ్రహించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు కదా. అవునండి, నిజంగా ప్రభు మాటలు చాలా గొప్పవి. స్తుతి ఏమి చేస్తుందంటే మన స్థితినే మార్చివేస్తుంది, నష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది స్తుతి. యోబు జీవితంలో అంతా కూడా నష్టము, కానీ ఆ నష్టం అంతా ఏమైపోయిందండి? ఆశీర్వాదకరంగా మార్చబడింది. నష్టము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఎప్పుడు అంటే మనము స్తుతించడము ద్వారా. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నష్టంలో ఉన్నావా? భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? చాలా వేదన, అంతా కూడా పోగొట్టుకున్నావా? ఒకప్పుడు అన్నీ ఉన్నాయండి, ఒకప్పుడు అంతా అనుభవించాము, ఇప్పుడు చూస్తే నా జీవితంలో ఏమీ లేదు. ఒకప్పుడు చాలా అనేకులకు పెట్టేవారిగా ఉన్నాం, అనేకులను మా చేతులతో మేము ప్రతిరోజు ఒక 100 మందికి పెట్టేవాళ్ళం, లేదా ఇంట్లో ఒక 10 మందికి చుట్టూ ఉన్న వారికి ఏదో ఒక సహాయం చేసేవారం. ఒకప్పుడు అన్నీ ఉన్నాయండి, ఇప్పుడు చూస్తే ఏమీ లేదు, అంత నష్టమే, అంత కోల్పోయాము. మా స్థితి ఏమీ బాగాలేదు, మా పరిస్థితి ఏమీ బాగాలేదు. అన్నీ ఉన్నప్పుడు మాతో అందరు ఉన్నారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎవ్వరు లేదండి. ఇప్పుడు చూస్తే అంత నష్టమే, ఎక్కడ చూసిన కొరతే, ఎక్కడ చూసినా ఇబ్బంది, ఏ మూలలో చూసినా అంత చాలా వేదనతో కూడిన జీవితంగా ఉందని మీరు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితిలో ఉన్నారా? యోబు ఆ నష్టంలో ప్రభుని ఎలా స్తుతించడం ప్రారంభించాడో, ఇదిగోండి తను చేసిన ఆ స్తుతి తనకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఆ నష్టంలో దేవుణ్ణి స్తుతించాడు యోబు, ఆశీర్వాదముగా నష్టము మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు కూడా నీకున్న ఈ నష్టంలో, నీకున్న ఈ శ్రమలో, నీకున్న ఈ భయంకరమైన పరిస్థితులలో, నీకున్న ఈ భయంకరమైన శ్రమలో, నీకున్న ఈ భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులలో అంత 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 కోల్పోయిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావు కదా. ఈ సమయంలో యోబు స్తుతించినట్లు నీవు కూడా స్తుతిస్తే నీ స్తుతి నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుందండి. ఆమేన్. నష్టంలో స్తుతించు, ఆ నష్టము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులు ఆయనకు తెలుసు. కానీ నువ్వు స్తుతిస్తే నీ పరిస్థితిలో ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడు అయి ఉన్నారండి. ఆమేన్. అందుకని ఈ మాట చెప్దామా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఎలా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఎలాంటి పరిస్థితిలో తెలుసా? ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా. చెప్తామా? ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా. అయ్యయ్యో, అంత పెద్ద మాట అంటున్నారండి. ఉన్నా లేకున్నా ఏంటి? ఉంటేనే ప్రభుని స్తుతించాలండి. అన్నీ బాగుంటేనే కదా. ఈ నష్టంలో ప్రభుని స్తుతించమంటున్నారేంటి? ఈ నష్టంలో ప్రభుని ఆశ్రయించమంటున్నారేంటి? నా శ్రమ ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుసా? నాకున్న కష్టం మీకేంటో తెలుసా? నా ఇబ్బంది నీకు తెలుసా? నా బాధలు మీకు తెలుసా? మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. అంతేనా? నా పరిస్థితిలో మీరు ఉంటే మీకు తెలుస్తుంది ఎంత వేదన ఉందో, గుండెలో ఎంత బాధ ఉందో మీకు అప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు స్తుతించమంటున్నారండి. ఎస్, నిజమైన క్రైస్తవుడు ఏమి లేనప్పుడే స్తుతిస్తాడు. హల్లెలూయా. ఆ స్తుతి ఏమి చేస్తుందంటే ప్రతి స్థితిని మార్చివేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని చెప్దామా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను నా గుండె గుడిలో. చెప్తామా? ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా మా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా మా స్థితిగతులే మారినా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు ఏంటండి? ఉన్నా లేకున్నా, చెప్పండి, ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన. హల్లెలూయా. మీ స్థితి ఏంటో మీకు తెలుసు, అవునా కదా? మీరు ఏ భయంకరమైన వేదనతో వచ్చారో మీకు తెలుసు, అవునా? చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు ఏమీ బాలేవు. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయాం. ఒకప్పుడు మంచిగా బ్రతికామండి, ఇప్పుడు బ్రతుకే ఏమీ లేకుండా అయిపోయింది కదా. గుండెల్లో చాలా బాధ, ఏదో కొరతతో మాత్రం మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఇదిగో ఈ కొరతలోనే, ఈ కష్టములోనే, ఈ నష్టములోనే, మీ బాధలోనే, మీ దుఃఖములోనే
ఇదిగో మీరు చేయవలసింది ప్రభుని స్తుతించడం. హల్లెలూయా. యోబు ఎంత చక్కని మాట అన్నాడండి. ఆయనే ఇచ్చారు, ఆయనే తీసుకున్నారు. హల్లెలూయా. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఈ మాట చెప్పండి. మీ పరిస్థితులలో లైవ్లో ఏకీభవిస్తున్న వారు కూడా మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో చెప్పండి. అయ్యా నీ నామానికే స్తుతి కలుగునుగాక. సంతోషంగా చెప్పండి ఈ మాట. చెప్పండి, 2 చేతులు పైకెత్తి చెప్పండి. మీ బాధల్లో మీకు ఏ దుఃఖం ఉందో, ఏ భయంకరమైన ఇబ్బంది, ఏ కొరతతో, ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ బాధలో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నారేమో, అందరిని విడిచి చాలా వేదన పడుతున్నారేమో, ఏ దిక్కు లేదేమో, ఎవరు ఆదరించేవారు లేరేమో, ఒంటరితనం, బాధ, చాలా 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 గుండంత బరువెక్కిపోయిన స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ స్థితిలో యోబు నిలబడినట్లుగా నీవు కూడా యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివిగా నీవుండి స్తుతిస్తే నీ నష్టము ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్పండి, అయ్యా నీ నామానికే స్తుతి కలుగునుగాక అని చెప్తాం. అయ్యా నీ నామానికే స్తుతి కలుగునుగాక. ఈ కొరతలో, ఈ నష్టంలో చెప్తున్నానయ్యా, నీ నామానికే స్తుతి కలుగునుగాక, నీ నామానికే స్తుతి కలుగునుగాక, నీ నామానికే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతకరమైన మాటలు మనం వింటున్నాం కదా. చూడండి, మొదటిగా ప్రభుని స్తుతిస్తే ఏం జరుగుతుంది? నష్టము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమెన్. నీ నష్టము ఈ స్థుతిలో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమెన్. రెండవది, స్తుతిస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాన్ని చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలయు ప్రభుకి ప్రార్థిస్తున్నారండి. ప్రభులో ఆనందిస్తున్నారు, ప్రభుని కీర్తిస్తున్నారు. ప్రభు నామం అక్కడ స్తుతించబడుతుంది. ఎప్పుడు చెప్పండి? వారు సంకెళ్ళతో ఉంచబడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే వారు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడిపోయాను. అంటే వీరు ఎక్కడున్నారు చెప్పండి? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో పౌలు శీలను అక్కడ చెరసాలలో ఉంచినప్పుడు ఆ కష్టతరమైన పరిస్థితులలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో అలా కూర్చొని ఎడవట్లేదండి, అలా కూర్చొని బాధపడట్లేదు, అలా విలిపించట్లేదు. అంటే చాలా దుఃఖం ఉంటుంది. అవునా కదా? అవునా? ఎప్పుడైనా మనల్ని తీసుకెళ్ళి మనల్ని జైల్లో వేసి తెలుస్తుంది కదా. జైల్లో ఉన్న వారి బాధ ఇంత అంత కాదండి. చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంటారు వారు. అవునా కదా? చూద్దామన్నా ఎవరు కనిపించరు, మాట్లాడదామన్నా ఎవరు ఉండరు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంట్రా బాబు ఈ జీవితం, చనిపోతే బాగుండు అన్నట్లుగా జీవితాలు అయిపోతాయి. అవునా కదా? ఎస్, వారి జీవితాలు అంత భయంకరంగా ఉంటూ ఉంటాయి. చూడండి, ఆ సమయంలో చూడండి, ఈ పౌలు శీలలు చెరసాలలో ఉంచబడినప్పుడు వారంట దిగులు పడట్లేదు, అధైర్యపడట్లేదు, దుఃఖపడట్లేదు, వేదన చెందట్లేదు, ఏడవట్లేదు. కానీ వారంట ఆ పరిస్థితులలో చూడండి వారి జీవితం ఎంత చక్కగా అలా అక్కడ కొనసాగుతుందంటే, మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు. ఎవరికి ప్రార్థిస్తున్నారు?
అక్కడ వారు ఆ చెరసాల్లో ఉండి ప్రభుతో మాట్లాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వీరంతా కూడా పాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు చుట్టూ పక్కన ఉన్న ఖైదీలు వీరు చేస్తున్న ప్రార్థనని, వీరు చేస్తున్న స్తుతిని వింటున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు స్తుతిస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మహానందంతో ప్రభుని మహిమ పరుస్తున్నారు. ఈ చుట్టూ ఉన్నవారు వింటూనే ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట, పునాదులు అదిరిపోయాయంట. హల్లెలూయా. చూడండి, అద్భుతకరమైన మాట. చెరసాల పునాదులు అదిరిపోయాను, పునాదులే అదిరి అక్కడున్న తలుపులు తెరచుకున్నాయంట. హల్లెలూయా. అలాగే అక్కడ ఉన్న అందరి బంధకములు ఊడిపోయాయంట. ఎందుకండి ఇదంతా జరిగింది? అకస్మాత్తుగా జరిగిందంట. ఎందుకు జరిగిందంటారు చెప్పండి? ఆ చెరసాలలో ఉన్న పౌలు శీలలు ప్రభుని స్తుతిస్తున్నారండి. హల్లెలూయా. స్తుతి ఏమి చేస్తుందంటే సంఖ్యలను తెంచి విడుదలని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సంఖ్యలను తెంపుతుంది స్తుతి, సంఖ్యల నుంచి విడుదల చేస్తుంది స్తుతి, నీ బంధకాల నుంచి నీకు విడుదలనిస్తుంది స్తుతి. హల్లెలూయా. ఇక్కడ వీరు చేస్తున్న ఈ స్తుతి, ఈ పాటలు, ప్రభుని కీర్తించడం, ప్రార్థించడం, ఇది చేస్తూనే ఉన్నారు. అందరు వింటూనే ఉన్నారు. వెంటనే మనుషులు వచ్చి కాదు చేసింది, ఎవరండి? వీరికి ఇది జరిగినప్పుడు మీకు తెలుసా, చెరసాల అధికారి ఒక ఆయన ఉంటాడు, జైలర్. అవునా? ఆయన పని ఏంటండి? ఖైదీలు అందరూ ఉన్నారా లేరా చెక్ చేసుకుంటూ ఉంటాడు. అవునా కాదా? ఇదంతా జరిగినప్పుడు అయ్యో ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో, ఆ నాయకుడు అంటే అధికారి ఎవరైతే ఉన్నాడో చాలా భయపడ్డారంట. ఏంటో తెలుసా? అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఈ పని ఉంది. కింద వచనంలో అంతే మనం చూడగలుగుతాం. చూడండి, కింద వచనంలో మనం చూసినట్లయితే అంతలో చెరసాల 27వ వచనంలో, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో. అవునా కాదా? ఇదంతా చూడడం ద్వారా అక్కడ ఖైదీలు సంఖ్యలన్నీ చెరసాల డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరుచుకున్నాయంట. ఆయన నిద్రిస్తున్న సమయంలో ఇది జరిగింది. ఆయన వెంటనే ఇదంతా జరగగానే లేచి చూడగానే మొత్తం తెరుచుకుంటే ఖైదీలు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నా పని అయిపోయింది అని ఆయన అనుకున్న నిర్ణయం తీసుకున్నాడు. ఎలా అయినా నేను చనిపోవాలి, ఇంకా అయిపోయింది, ఏం లేదు. అవునా కదా? అలాంటి పరిస్థితి. అవునా? చూడండి, స్తుతి ఏమి చేస్తుందంటే స్థితిగతులను మార్చివేస్తుందండి. హల్లెలూయా. ఇక్కడ కింద వచనంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఈ జైలు నాయకుడు ఉన్నాడో ఆయన భయపడి ఆ కత్తి దూసుకొని చంపుకొని పోయే సమయంలో అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకు సాగిలపడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన అన్యుడు, అర్థమవుతుందా? చెరసాల నాయకుడు ఎవరైతే ఉన్నాడో దేవుడు అంటే తెలవని అతనుగా ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని తెలుసుకొని దేవునిలో ఉండి చక్కగా ప్రభుని ఆశ్రయిస్తూ ఆ కష్టతరమైన సమయంలో ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కీర్తిస్తున్న సమయంలో అంటే ఒక అద్భుతం. అంటే ఒకరు ఎవరైనా వచ్చి కీస్ తీస్తేనే, లాక్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. చాలా బందోబస్తుగా ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద గోడలతో, ఆ పెద్ద పెద్ద ఏమంటారు, ఆ జైల్లో ఆ ఊసలు అన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా పెద్దగా పక్కడ్బందీగా ఉంటాయి. అక్కడ ఏ మనుషుడు లేదు, కానీ తలుపులు తెరవబడ్డాయి, ఆ పునాదులు వణికాయి. సంఖ్యలతో ఉన్నవారు ఖైదీలందరూ కూడా విడిపించబడ్డారు. ఇదంతా చూసి ఆయన అనుకున్నాడు వెళ్ళిపోయారేమో, కానీ అది వారు
ఆ సమయంలో పౌలు శీలలు నీవేమి హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఇదంతటిని చూసి నాకు అర్థమైంది ఏంటిదంటే మహాశక్తి వీరితో ఉందని అర్థమైందండి. హల్లెలూయా. వీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడని అర్థమైంది. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటే ఎరగని వాడు, దేవుడిని తెలవని వాడిలో ఒక గుబులు స్టార్ట్ అయింది. హల్లెలూయా. స్తుతి ఎవరినైనా మార్చివేస్తుంది. కింద వచనాల్లో మనం చూసినట్లయితే ఎవరైతే దేవుడు అంటే తెలియని వారు, ఎవరైతే ఈ జైలు నాయకుడు ఉన్నాడో, కింద వచనాల్లో మనం చూసినట్లయితే 30వ వచనంలో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనను అని అడుగుతున్నాడంట. ఎవరు? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఎవరు అడుగుతున్నారండి? ఇదంతా చూసి ఆయనకు సీన్ అంతా అర్థమైంది. నిజమైన దేవుడు వీరితో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏదైనా చేయగల దేవుడు, ఎవరినైనా విడిపించగల దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు దీనంతటా ఇది ఓపెన్ అవ్వడం అసంభవం. అవునా కదా? ఆ చెరసాలలో ఉన్న వారు బంధకాలు ఊడిపోవడం అసంభవం. ఆ జైల్లో ఉన్న డోర్స్ ఓపెన్ అవ్వడం అసంభవం. కానీ వీరు స్తుతిస్తూ ఉండగానే ఈ కార్యము జరిగిందని ఆయనకు అర్థమైందండి. హల్లెలూయా. అర్థమయ్యే ఆయన అంటున్నంట లోపలికి వచ్చి, అయ్యలారా నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలి? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎంత చక్కని రీతిలో అడుగుతున్నాడండి. అందుకనే మన స్తుతి నిజంగా స్థితిగతులనే మార్చివేస్తుంది. మన స్థితిగతులనే కాదు, పక్కవారి స్థితిగతులను కూడా మార్చివేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా. నీవు స్తుతిస్తే నువ్వు అనొచ్చు, అక్క నేనొక్కనే దేవుని తెలుసుకున్నాను, సిస్టర్ నేనొక్కదాన్నే తెలుసుకున్నాను, నా కుటుంబం అంతా ఇంకా రక్షణలోనికి రాలేదు, నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడుతున్నాను, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇది నేను చాలాసార్లు అందరి నోట విన్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఒక్కనే తెలుసుకున్నాను, చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నేను ఒకటి చెప్తాను, అంతమంది ఇంట్లో ఉన్న తర్వాత, అంతమంది మీ వారు ఉన్న తర్వాత ప్రభు ఎందుకు నిన్నే ఏర్పరచుకున్నారంటే నీలో ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. నీవు గనక నిలబడితే ప్రభువు నీ ద్వారా ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నావు నేను చేసే స్తుతి నా వరకేమో అనుకున్నావు, కానీ లేదండి, మనము చేసే స్తుతి మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కదిలిస్తుంది అంతే. హల్లెలూయా. అందుకని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఎప్పుడు మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవడం కాదు, ఎప్పుడు మన కొరకు మనమే నిలబడడం కాదు. మనము ఎలా నిలబడాలంటే మనము ఒక సైన్యాన్ని నడిపించేటట్లుగా నిలబడాలి. హల్లెలూయా. మనం నిలబడితే మనం అనేకులకు ఉపయోగకరంగా మార్చబడాలి. అలా ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. మనం ఎప్పుడు మన కొరకే ప్రార్థన చేసుకోవడం కాదు, మనం అనేకుల కొరకు నిలబడి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అందుకని స్తుతించండి. మన కొరకు స్తుతించాలా? స్తుతి అనేకుల కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి, మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన బంధకాలు ఏమవుతాయండి? సంఖ్యల నుంచి విడుదల. అవునా? బంధకాల నుంచి విడుదల. అలాగే మనతో పాటు ఎవరి కొరకైతే, మన చుట్టూ ఎవరైతే ఉంటారో, మనం ఎవరి కొరకైతే నిలబడతామో వారి సంఖ్యల నుంచి కూడా వారికి విడుదల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రభు ఉదయకాల సమయం, ఈ రాత్రికాల సమయంలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పౌలు శీలలు ఆల్రెడీ వారి చేతులకు ఏమున్నాయి? సంఖ్యలు. ఇక్కడ మనం చూస్తే వారి సంఖ్యలు తెంపబడ్డాయి, ఊడిపోయాయి. వీరు స్తుతిస్తుండగా వారితో పాటు చుట్టూ ఎంతమంది ఖైదులు ఉన్నారో వారికి విడుదల,
అర్థమవుతుందా? అలాగే రహస్యమైన కార్యం కూడా జరిగింది. వీరితో పాటు ఆ గదిలో, ఆ రూమ్స్ మధ్యలో ఈ జైలర్ కూడా ఉన్నారు. అవునా? ఆ అధికారికి కూడా రక్షణ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన జీవితంలో కూడా ఆయనకు విడుదల కలిగింది. ప్రైజ్ ది లార్డ్. కింద చూడండి, కింద వచనాల్లో మనం చూసినట్లయితే అతడు దీపము తెమ్మని 30 వచనం చదువుదాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఏంటి, ఎలా రక్షణ పొందాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? విశ్వసించు. ఏమని విశ్వసించు? ఆయన ఉన్నాడని, ఆయన నిజ దేవుడని, ఆయన గొప్పవాడని, నీ జీవితానికి ఆయన మేలు చేసే దేవుడని, నీకు రక్షణ ఆయన ద్వారానే నమ్మాలి. అప్పుడు నీకు, నీ ఇంటి వారికి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ ఇంటి వారందరూ రక్షణ పొందిరి వచ్చిరి. అప్పుడంటే వీరు వాక్యం బోధించారంట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మాట కదా, అవునా కదా? ఇంటికి రక్షణ కలిగింది. వారి ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారండి? రక్షింపబడ్డారు, బాప్తిజం తీసుకున్నారంట. ఇదంతా లాస్ట్ వారంట ప్రభులో విశ్వసిస్తూ ఆనందించడం జరిగిందంట. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకు జరిగింది? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరిగింది? స్తుతించడం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? స్తుతి ఏదైనా చేస్తుందంటే ఇదేనండి. ఎవరినైనా మార్చివేస్తుంది అంతే. జైలు అధికారి ఎప్పుడు అనుకోలేదు, ఆయన ఊహల్లో కూడా, ఆయన తలంపులో ఎప్పుడు కూడా అసలు దేవుణ్ణి నమ్ముకుంటానేమో అనుకోలేదు అనుకుంటా, నాకు తెలిసి. అవునా? చూడండి ఎంతటి అద్భుతమో. పౌలు శీలలు అక్కడికే రావడం ఏంటి? అవునా? అక్కడే ఉండడం ఏంటి? ఆ సమయంలో అక్కడ రావడం ఏంటి? ఈయన జైలు అధికారిగా ఉండడం ఏంటి? అవునా? మీరు స్తుతించడం చూడండి. స్తుతిస్తే ఇక్కడ వారితో, వారి పక్క వారితో సహా జైల్ నాయకుడి జీవితంలో ప్రభు అద్భుతం చేశారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? స్తుతి సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. హల్లెలూయా. చెప్పండి, స్తుతి చెప్పండి. ఏంటండి? సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. చెప్పండి, స్తుతి ఏమి చేస్తుందండి? సంఖ్యలను తెంచి విడుదలనిస్తుంది. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో, ఏ సంఖ్యల మధ్యలో ఉన్నా, ఏ భయంకరమైన శోధనతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని పోరాటాలతో, బంధకాలతో ఉన్నా, నీవు కనుక స్తుతించడం మొదలు పెడితే నీ స్తుతి సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలా మంది చెప్పే మాటలు కొన్ని సంవత్సరాల తరబడి అవే చీకటి శక్తులు, అవే భయంకరమైన పరిస్థితులు, అవే భయంకరమైన బంధకాలు కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రభుని స్తుతించావా? చెప్పండి, ఎప్పుడైనా స్తుతించారా? చాలామంది చేసే పని ఏంటో తెలుసా అండి? వారు స్తుతించరు, వారు ప్రార్థన చేయరు, కానీ పక్కవారికి మాత్రం ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయరా బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటారు బ్రదర్. మీ ప్రార్థన దేవుడు వినరా? నీవు ఎవ్వరు చేసినా వినే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి నీది, స్థితి నీది, అవునా కదా? ఇంకా త్వరగా
దేవుడు జవాబు ఇవ్వాలంటే నీవు ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ బంధకాల నుంచి నీకు విడుదల కావాలంటే మొదటిగా నీవు నోరు తెరచి ప్రార్థన చేసే క్రైస్తవుడిగా ఉండాలి. హల్లెలూయా. అనేకులు నీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తారు. సేవకులైన వారు ఖచ్చితంగా వారు ఉన్నదే ప్రార్థించడానికి భారము కలిగి అందరూ అన్ని చేస్తారు. కానీ నీ స్థితి మార్చబడాలంటే, నీ బంధకాల నుంచి నీకు విడుదల, నీ సంఖ్యల నుంచి విడుదల కావాలంటే మొదటిగా నీవు నోరు తెచ్చి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మొదటి స్థితి ఏమి చేస్తుంది? నష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. చెప్పండి, ఎవరు నష్టంలో ఉన్నారు? యోబు నష్టంలో ఉన్నప్పుడు స్తుతించాడు. ఆయన నష్టం ఆయనకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎందుకంటే యోబు స్తుతించాడు నష్టంలో. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు స్తుతించలే. ఎప్పుడు స్తుతించాడు చెప్పండి? కోల్పోయినప్పుడు. ఇప్పుడు కూడా మీరు ఏదో స్థితిలో ఉన్నారు కదా, ఈ సమయంలో స్తుతించండి. హల్లెలూయా. భార్యాభర్తలు మీరిద్దరు కదా, అవునా? ఎవరు ఇక్కడ ఎవరు భార్యాభర్తలు ఉన్నారు? భార్యాభర్తలు. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారా? ఓకే. ఎవరైనా ఇంకా మీ వివాహాల కొరకు కావచ్చు, ఇంకా భయంకరమైన పోరాటాల గురించి కావచ్చు, భయంకరమైన బంధకాల కొరకు కావచ్చు, ఇంకా ఎన్నో పోరాటాల విషయంలో మీరు చాలా చాలా దిగులుతో మీరు ఇక్కడ ఉండొచ్చు కదా. కానీ మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు అన్నీ సెటరేట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ప్రభుని స్తుతించడం. ఎలా చేయాలండి? ప్రభుని స్తుతించడం. నీ స్థితి ఏదైనా ప్రభుని స్తుతిస్తే నీ నష్టము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది, స్తుతి ఏమి చేస్తుంది? సంఖ్యలను తెంచి విడుదలనిస్తుంది. ఏమి తెంచి? సంఖ్యలను తెంచి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే నీ కష్టంలో నష్టంలో ఆయన తోడుగా ఉండే దేవుడు. అవునా కదా? మనుషులు తోడుగా ఉంటారండి. ఎప్పుడైనా నువ్వు నష్టంలో ఉంటే, నాకు ఈ పలానా వ్యక్తి నష్టంలో చివరి వరకు ఉన్నారా? ఎప్పుడైనా మీరు బాగా ప్రేమించిన వ్యక్తి ఉన్నారా మీతో? మీరు బాగా ఒక వ్యక్తిని కుటుంబంలో ఇష్టపడ్డారు అనుకోండి, ఇదిగో నా అక్క ద్వారానో, నా అన్న ద్వారానో, లేకపోతే నా బంధువుల ద్వారానో, పలానా నా తాతయ్య ద్వారానో, మామయ్య ద్వారానో నాకు మేలు జరుగుతుంది, నేను వారిని బాగా నమ్ముతున్నానని వారిపైనే ఆధారపడండి. ఆ నష్టంలో ఉంటారా? మీరు ఎప్పుడైనా గమనించండి, అస్సలు ఉండరు కదా. చూద్దామన్నా కనిపించరు. అవునా కదా? కానీ నీ నష్టంలో, నీ కష్టంలో, నీ దుఃఖంలో అంతా కూడా ఉండేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉంటానని చెప్పి ఎప్పుడైనా ఉన్నాయి అట్లాంటి సందర్భాలు నాన్న మీ కుటుంబంలో? నేను ఉంటాను కదా మీ కుటుంబానికి, నేను ఉంటాను కదా అక్క మీకు, నేను ఉంటాను కదా, మీకు ఎందుకంత దిగులు, ఎందుకంత బాధ? అవునా కదా? ఇలాగనే అంటారండి. తీరా చూస్తే సమయానికి వారు మన చుట్టూ ఎక్కడ కూడా కనిపించరు. అవునా కదా? ఎంతమందికి ఉంది అది? ఆ అనుభవం ఎంతమందికి ఉంది? మీ కుటుంబాల్లో ఎంతమందికి ఉంది? చాలామందికి ఉంటుంది. ఉందా లేదా అమ్మ మీకు? మీ కుటుంబంలో ఎప్పుడైనా చూసారు అలాంటి ఇబ్బంది? నీతో ఉంటా కదా, నీతో మీ కుటుంబానికి సహాయం చేస్తాను కదా, అలా ఎప్పుడైనా జరిగిందా? అన్నవారు చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ ప్రభు చేయి వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ మాట చెప్దామా? నీవు నా తోడు ఉన్నావయ్యా. చెప్పండి, నాకు భయమేల నా యేసయ్య. ఎందుకంటే ఆయన ప్రతి కష్టములో నష్టంలో మనతోనే ఉండే దేవుడు కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దామా ఈ మాట? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఆమేన్.
స్తుతి సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. స్తుతి నష్టాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆమేన్. అందరం స్వరాలు తెరిచి ఆయన నామాన్ని మహిమపరుద్దామా. దేవా మీకే స్తోత్రమయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలన్నా యేసయ్యా. ఆమేన్ చెప్దామా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలన్నా మెస్సయ్యా. ఆమేన్. మరొకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా, ఆమేన్, నాకు దిగులేలన్నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవా ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రమై స్తుతిద్దామండి. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. దేవా 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 నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రము. ఆమేన్. ప్రతి ఒక్కరు స్వరం తెరిచి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించడం మొదలు పెడదామా. నీ పరిస్థితి ఏదైనా ప్రభుని స్తుతించు. ఇదిగో నీ కష్టములో నీకున్న ప్రతి పరిస్థితిలో నీకు తోడే ఉండే దేవుడు. ఆయన ఎన్నటికి వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆమేన్. అందరం స్వరాలు తెరిచి దేవా దేవా నీకే మరొకసారి స్తోత్రము. మరొకసారి దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అవునయ్యా. దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తుతిద్దామా. స్తుతి స్తోత్రము. స్తుతి. ఈ రోజున దేవా నీ సంకల్పం దేవా తెచ్చి నీకే నీకు విడుదలను స్తోత్రము. స్తుతి. నీ దేవా నష్టంలో నీకు దేవా ఆశీర్వాదం నీకే తెచ్చిపెడుతూ స్తోత్రము. ప్రతి ఒక్కరు స్వరాలు తెరచి నా దేవా ఆమేన్. దేవా నీకే స్తోత్రము. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రము. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి నీవు నాలోనే ఉన్నావయ్యా,
స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆమేన్ 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 దేవా దేవా నీకే స్తోత్రం ప్రతి ఒక్కరు స్వరాలు తెరచి స్తుతిద్దామా దేవా ఈ దేవా నష్టములోనే ప్రభుని నీకే స్తుతించే స్తోత్రం నువ్వే సంకలతో ఏ బంధకాలతో ఉన్నా దేవా, ఏ పోరాటాలతో ఉన్నా ఏ దేవా, భయంకరమైన పరిస్థితుల్లో నీకే ఉన్నా నీ కుటుంబంలో స్తోత్రం. నీ పరిస్థితులు బాలేకపోయినా ఎవరు దేవా, అర్థం చేసుకోకపోయినా దేవా, ఎవరు చేయబడిచినా నీకే అంత కోల్పోయినా స్తోత్రం. అంత నష్టపోయినా ఎన్నో ఎదురీతలు ఎన్నో నా భయంకరమైన దేవా, శోధన ఎంతో దేవా, భయంకరమైన ఇబ్బందులు నీకే ఎంతో భయంకరమైన స్తోత్రం. పరిస్థితులు చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవా, నీవు ఉండొచ్చు దేవా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నీకే కానీ స్తుతించడం స్తోత్రం. మొదలు పెట్టు ఆమేన్ దేవా 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 నీకే మహిమయా yes lord నా దేవా దేవా నీకే స్తోత్రం అవునయ్యా నీకే స్తోత్రం నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం పరిశుద్ధముడా మా దేవా దేవా నీకే స్తోత్రం praise the lord hallelujah గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా గట్టిగా మహిమ పరుద్దాం చిన్న వాక్యం చూసుకొని ఇంకా మనం కంప్లీట్ చేసుకుందామండి చిన్న మాట దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ అధ్యాయం వచనము 25వ వచనాన్ని చూద్దాం 22 దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము 25వ వచనం మొదటిగా 22వ వచనాన్ని చదువుదాం వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్య వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి 25వ వచనం యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శౌలము యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుకోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను చాలు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి యెహోషాపాతు పైకి తన సైన్యము వారిపైకి ముగ్గురు అంటే 3 సైన్యములు వారు యెహోషాపాతు పైకి వచ్చారండి భయంకరమైన పరిస్థితి అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా ప్రభుని స్తుతించాడంట ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము ఇక్కడ 20వ అధ్యాయం 1వ వచనంలో అది అయిన తర్వాత మోయాబీలను అమ్మోనీయులను మోయానీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి ఇక్కడ మనం యెహోషాపాతు మీదకి వీరిని రావడం చూస్తూ ఉన్నాం 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చాలా వారు ఒకటి చేశారండి ఏంటో తెలుసా యెహోషాపాతు మీదకి
మోయాబీలు, అమోనీయులు వీరందరూ వచ్చినప్పుడు, ఈ సైన్యం వారు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడ్డారంట. భయపడి మనుషుల్ని ఆశ్రయించలేదండి. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశారు తెలుసా? ఉపవాసము ప్రకటించుకున్నారంట. అలాగే ఆయనతో పాటు యూదా వారందరికి కూడా చెప్పారంట, అయ్యా మనం అందరం ఉపవాస ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన చేద్దాం. మనము చేసే ఈ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభువే సహాయం చేస్తారు. ఆయన వలనే ఈ కార్యము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్ప సహాయము చేసేవారు ఎవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. మన మీదకి ఎవరైనా వస్తే మనం ఏం చేస్తామండి? చెప్పండి. వెళ్ళిపోతాం అంతే. అవునా? ఎవరి సహాయం లేకుండా, ప్రభు సహాయం లేకుండా, ప్రభు సహాయం లేకుండా వెళ్తే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామండి. మొత్తం కుప్పకూలిపోతాం. కానీ వీరు మాత్రం చాలా తెలివిగా చేస్తున్నారు. ప్రభు పైన ఆధారపడుతున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రభుకి ప్రార్థించడం మొదలు పెట్టారు. అలాగే యెహోషాపాతు, యూదా వారు అందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఇక్కడ వారు 22వ వచనంలో పాడుతున్నారంట, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారంట. చాలా ప్రభుని స్తుతించడం మొదలు పెట్టినప్పుడు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చూసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 15వ వచనంలో మనం చూసినట్లయితే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా వీరందరును ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాటను? ఇక్కడ పైన 14వ వచనంలో ఒక ప్రవక్తను మనం చూస్తామండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడను ఆసాపు సంతతివాడును లేవియుడగు యహజీయేలు సమాజములో ఉండెను. ఈ వ్యక్తి చెప్తున్న మాట అంట, భయపడద్దు, మీరు కాదు యుద్ధం చేసేది, ఎవరు చేస్తున్నారు? ఎస్, హల్లెలూయా. దేవుడే మీ తరఫున యుద్ధం చేస్తున్నారు. మీరు అలా నిలబడి ఉండండి అంతే, ప్రభువే జరిగిస్తారంతా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, ప్రభు రక్షణ మీరు చూస్తారు అంతే. హల్లెలూయా. మీరేం చేయొద్దు, మీరు నిలబడండి అంతే, ప్రభు కార్యం చేస్తారు. అలా వారు నిలబడ్డారంట. వారు ఏం చేయట్లేదంట అండి, స్తుతిస్తూ ఉన్నారంట, కీర్తిస్తూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు చేసేది చేస్తూనే ఉన్నారు. ఎవరైతే వారి మీదకి వచ్చారో వీరు ఏం చేయకుండానే వేరే గుంపు వచ్చి వారిని హతం చేసి వెళ్ళిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మీరు ఏం చేయలేదండి. మీకు గమ్మత్తు ఏంటి అంటే, వారి మీదకి, యూదా వారి మీదకి అనగా యెహోషాపాతు మీదకి వీరందరూ వచ్చినప్పుడు యెహోషాపాతు, యూదా వారందరూ ప్రార్థన చేశారు. అప్పుడు ఈ ప్రవక్త చెప్తున్నారు, మీరు ఏం చేయద్దు, మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడే యుద్ధం చేస్తారు. మీరు అలా చూస్తుండండి, ప్రభు రక్షణ ఏంటో మీరు చూస్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు అలాగే నిల్చొని స్తుతిస్తున్నారు, కీర్తిస్తూ ఉన్నారు. వీరు ఏం చేయకుండా అక్కడ నిల్చొని ఉన్నారు. వీరి పైకి మరో గుంపు వచ్చి దాడి చేసి వీరిని చంపేసి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం స్తుతిస్తే ప్రభు ఎవరినైనా తీసుకొచ్చి ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు ఆయన. అందుకనే నీవు కాదు యుద్ధం చేసేది, ఎవరు యుద్ధం చేస్తారు నీ తరఫున? దేవుడే యుద్ధం చేస్తారు. ఈ రోజు నువ్వు స్తుతించడం ద్వారా నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీవు స్తుతిస్తే చాలు, నీ తరఫున ప్రభువే యుద్ధము చేసి నీ ఎదుట నిలబడి గొప్ప కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. వీరు స్తుతించారు, ఇదిగో వారి స్థితిగతులనే ప్రభు మార్చివేశారండి. హల్లెలూయా. మనం స్తుతించడం ద్వారా మన తరఫున ప్రభువే యుద్ధం చేస్తాడు. ఈ రోజున నువ్వు స్తుతిస్తే నీ తరఫున ప్రభువే నిలబడి యుద్ధం చేసే దేవుడై ఉన్నారు. మూడవదిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శత్రువు నిన్ను చాలా వేదనకి గురి చేస్తున్నాడు అనుకుంటా, చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు అనుకుంటా, చాలా భయంకరమైన సూటిపోటి మాటలు కదా. కొద్దిమంది చాలా భయంకరంగా హింసిస్తూ ఉంటారు, అవునా? అపవాది అలా ఆడుకుంటుందండి మనుషులతో, చాలా వేదన. ఈ రోజున ఎలా పోరాడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో వారి ఎదుట ఎలా నిలబడాలో మీకు అర్థం కావట్లేదేమో, లేకపోతే శత్రువు అలా తరుముతున్నాడు అనుకుంటా, అవునా? కానీ పర్లేదండి, మీరు కాదు ఆ యుద్ధంలో నిలబడి, మీరు జస్ట్ స్తుతించండి, నిలబడి ప్రభువే యుద్ధము చేస్తారు వారితో. హల్లెలూయా. మీరు వెళ్ళాల్సిన అవసరం, నిలబడండి అంతే, స్తుతించండి అంతే. ప్రతి పోరాటము పైన ప్రభువే విజయము తీసుకొస్తారు. ఆమేన్. శత్రువు మన మీదకి రావాలంటే మొదటిగా ఎవరిని తాకాలి? మన ముందున్న దేవుని తాకాలి. హల్లెలూయా. మన ముందు దేవుడు ఎప్పుడు నిలబడతారో తెలుసా? అడ్డుగోడగా నీవు స్తుతిస్తే, నీవు ఆయనని ఆశ్రయిస్తే, ఆయన పైన ఆధారపడితే. యెహోషాపాతు ఆయన వారు సైన్యము యూదా వారందరూ ప్రభుని ఆశ్రయించారు, అందుకే ప్రభు వారి దగ్గర నిలబడ్డారు, అంతే. వారితో ఉన్నాడు. వారు కాదు యుద్ధము చేసేది, యెహోవాయే యుద్ధము చేసి నిలబడిన దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు కనుక ఈ రాత్రికాల సమయంలో యెహోషాపాతు ఆశ్రయించినట్లుగా నీవు కూడా ప్రభుని ఆశ్రయిస్తే, ప్రభు పైన ఆధారపడితే, ప్రభుని వేడుకుంటే, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందికరమైన పరిస్థితులలో శత్రుని ఎలా శత్రు పైన విజయాన్ని చూడాలో అర్థం కాని పరిస్థితిలో నీవు ఉంటే ప్రభుని ఆశ్రయించు, నీవు స్తుతించంతే. నీవు స్తుతిస్తే ప్రభువే కార్యం చేస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చెప్పండి, మొదటిగా నువ్వు స్తుతిస్తే ఏమి జరుగుతుంది? చెప్పండి. స్తుతిస్తే ఈ రోజున మీరు ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతాల నుంచి వచ్చారు కొద్దిమంది, అవునా? ఇక్కడ స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఏమి జరిగిందంటే చెప్పండి, స్తుతించాను, ఖచ్చితంగా కార్యం చూస్తానని చెప్పండి. ఆమేన్, ఆమేన్. స్తుతించడం నేర్చుకున్నా, స్తుతిస్తూనే ఉంటా, ఏ పరిస్థితి అయినా స్తుతిస్తా. ఈ స్తుతించడం నేను నేర్చుకున్నా, స్తుతిస్తూనే వస్తా, ఖచ్చితంగా కార్యం నా జీవితంలో నేను చూస్తా అని చెప్పండి, అంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. స్తుతిస్తే మొదటిగా నష్టము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. స్తుతిస్తే రెండవది చెప్పండి, సంఖ్యలు తెంచివేయబడి విడుదలని ఇస్తుంది. ఆమెన్. స్తుతి, ఆమెన్. స్తుతి సంఖ్యలను తెంచి విడుదలని ఇస్తుంది. మొదటిగా స్తుతి నష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. రెండవది సంఖ్యలను తెంచి విడుదలని ఇస్తుంది స్తుతి. మూడవది స్తుతి నీకు విజయాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీ పక్షాన నువ్వు స్తుతించడం ద్వారా ప్రభువే యుద్ధము చేస్తారు, అంతే. ఆమేన్. ఇవి మూడు గుర్తుపెట్టుకుందాం. జీవితంలో స్తుతించడం మానకుండా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, నీ పోరాటం ఏదైనా, నీవు స్తుతిస్తే నీ తరఫున ప్రభువే యుద్ధము చేసి నీకు విజయాన్ని, నీ కుటుంబానికి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదామా. చక్కని విషయాలతో ప్రభు మాట్లాడి ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో. స్తుతిద్దాం, అంతే. చూస్తూ ఉండండి అంతే. యెహోషాపాతు వారి సైన్యం ఇలా చూస్తూ ఉన్నారంట. వారి దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? ఏ ఆయుధాలు లేవు, వాళ్ళు నిల్చున్నారు అంతే. శత్రువులు మాత్రం ఆయుధాలు తీసుకొని వచ్చేసారు ఏదో చేసేద్దామని. మనోళ్ళ దగ్గర ఆయుధం ఒకటే, స్తుతి అనే ఆయుధం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలా ప్రభుతో పాటలు పాడుతున్నారంట, ప్రభుని స్తుతిస్తున్నారంట, అంతే. అలా చూస్తూ ఉండగానే వారి మీదకి వచ్చిన వారికి వీరి దగ్గరికి రాకముందే
వారు వచ్చి వీరిని చంపేసి వెళ్ళిపోయారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి దండెత్తి రావాలని చూస్తూ ఉంటాడు శత్రువు. తెలియని విషయం ఏంటో తెలుసా? నీ ముందర ఉన్న దేవుడు నీ వరకు ఎవరిని రానియకుండా ఆ దండెత్తి వచ్చిన వారిని అణచివేసే దేవుడై ఉన్నారు, త్రొక్కివేసే దేవుడై ఉన్నారు, వారిని నిన్న కనబడకుండా చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా, మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి నీ పరిస్థితి ఏదైనా ప్రభుని స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు నీ స్థితిగతులను ప్రభు మార్చివేసే దేవుడై ఉన్నారండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రం. ప్రార్థిద్దామా, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఓ జీసస్, హల్లెలూయా. స్తుతిద్దాం, స్తుతిద్దాం. చక్కని విషయాలు నేర్పించావయ్యా. అయ్యా, స్తుతించడం ద్వారా నష్టము ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని. అయ్యా, మేము ఏ నష్టంలో స్తుతించడం మానక నిలబడే వారిగా ఉందుముగాక. అయ్యా, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, సహాయము చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. మాతో చాలా అద్భుతకరంగా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. అయ్యా, స్తుతించడం ద్వారా సంఖ్యలు అయ్యా తెంచబడి అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మాకు విడుదల ప్రభా, మాకు విడుదల ప్రభా. స్తుతి విడుదలనిస్తుంది. సంఖ్యల నుంచి ప్రభా తెంచుతుంది ప్రభా. స్తుతి సంఖ్యల నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల, పోరాటాల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల. ఓ సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయంలో ఓ తాకండి ప్రభా, తాకండి ప్రభా, తాకండి ప్రభా. ఓ మీరు తోడే ఉండండి ప్రభా, తోడే ఉండండి ప్రభా. ఓ జీసస్ ప్రభా, నిన్ను ఆశ్రయిస్తే అయ్యా మా పక్షణమే నిలబడే దేవుడవు ప్రభా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీ వంటి వారెవరు, నీ వంటి వారు లేరు ప్రభా. యేసయ్యా, నా యేసయ్యా, నీలా వారెవరు. ఆమేన్. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, సుందరుడువయ్యా, అతిశయుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. పాడదామందరూ. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఎస్ లార్డ్, మీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేద్దామా? అయ్యా, మీ నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఈ రాత్రికాల సమయంలో అయ్యా స్తుతిస్తే ఏమి జరుగుతుందో మా జీవితాల్లో అయ్యా, స్తుతి ద్వారా మాకెన్ని లాభాలు, స్తుతించడం ద్వారా మేము ఎలా ముందుకు నడిపించబడతాం, ఇలా అనేకమైన విషయాలతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. యోబు ఏ పరిస్థితి అయినా నీ కొరకు ఎలా నిలబడ్డాడో అయా, భయభక్తులు కలిగిన జీవితంతో, నీతి యథార్థత కలిగిన జీవితంతో అయా ఆ నష్టంలో నిలబడినట్లుగా మేము కూడా మా ప్రతి నష్టంలో, ప్రతి భయంకరమైన పరిస్థితులలో నిలబడి స్తుతించే వారిమిగా ఉందుము గాక.
యెహోషాపాతు యూదా వారందరూ నిలబడినట్లుగా అయ్యా స్తుతిస్తూ, అయ్యా ఇదిగోండి అయ్యా నిన్ను ఆశ్రయించారయ్యా, నీ వైపు చూశారయ్యా. అయ్యా వారు నీ వైపు చూశారు కనుకనే వారి వైపు మీరు చూసి వారి పక్షం నిలబడి యుద్ధము మీరు చేసి ఉన్నారు ప్రభా. సహాయము చేశారు ప్రభా. పౌలు శీలలు స్తుతించారు భయంకరమైన పరిస్థితులు, అందుకనే వారి సంఖ్యల నుంచి వారికి విడుదల. ఈ రోజున అనేక మంది అయ్యా ఇదిగోండి స్తుతిస్తూ ఉండగా, స్తుతించడము ద్వారా అయ్యా మేము ఎలా అయితే మా జీవితాలు మార్చబడతాయో ఆ విశేషాలు తెలుసుకొని స్తుతిస్తున్నారు. వారి జీవితంలో బలమైన కార్యాలు జరుగును గాక. పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభా నిలబడుట కృప చూపించండి, స్తుతించట కృప చూపించండి. మీ మాటలు పట్టుకొని ముందుకు సాగే కృపలోనికి నడిపిస్తూ ప్రభా మీరే విజయాన్ని దయచేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.